ఇప్పటి సిచ్యువేషన్లో మన చేతికి వేలు ఉన్నా లేకపోయినా మన చేతిలో ఫోన్ అయితే ఉండాల్సిందే. కొంతమందికి అయితే ప్రాణం పోయినా ఒక మంచి విషయం లేకపోతే ఒక అద్భుతమైన ఘటన కనిపించినప్పుడు వాటిని రికార్డ్ చేయకుండా ఉండటం వాళ్ళ వల్ల కాదు. మామూలుగా అయినా మనం ఏదో ఒక సిచ్యువేషన్ని రికార్డ్ చేస్తూనే ఉంటాం. వాటిని బంధువులకి స్నేహితులకి చూపిస్తూ ఉంటాం. కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే వాటిని రికార్డ్ చేసి చూపిస్తే తప్ప వాటిని నమ్మలేము. కొన్ని విషయాలైతే వాటిని నిజంగా చూసినా వాటిని నమ్మబుద్ధి కాదు. కొన్ని ఇలాంటి సంఘటనలకైతే ఇప్పటిదాకా సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఇవాల్టి ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ అయిన ఇలాంటి కొన్ని నమ్మలేని సంఘటనల్ని చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ప్లీజ్ ఎండ్ దాకా చూడండి. కాకపోతే వీడియోలో మునిగిపోయే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంటని గట్టిగా కొట్టండి. ఒలింపిక్ ఫ్లేమ్. ఇండియాలో ఉన్న వాళ్ళంతా బాహుబలి మూవీని ఖచ్చితంగా చూసే ఉంటారు. బాహుబలి 2 మూవీ స్టార్టింగ్ సీన్లో అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అందులో ప్రభాస్ ఒక బాణంకి ఎండులో నిప్పు పెట్టి దాన్ని వదిలి అక్కడ ఉన్న కొలిమిని వెలిగిస్తాడు. ఈ విధంగా ఒలింపిక్స్ లో మధ్య బాటిల్ మూత కాలుతో కొట్టి తీయడం చాలా ఫ్యాషన్ అయ్యింది. సెలబ్రిటీస్ అలా చేసి వీడియోస్ అప్లోడ్ చేశారు. ఇతన్ని చూడండి, స్టేడియంలో కోక్ బాటిల్స్ ని ఇలా అరేంజ్ చేసి ఒక ప్లేయర్ ని బాల్ తో హిట్ చేయమని అడిగాడు. అసలు ఇది పర్ఫెక్ట్ షాట్ కదా. సింక్ హోల్స్. మీలో చాలా మంది భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఉండి ఉండొచ్చు. కొంతమంది టీవీలో వీడియోస్లో చూసే ఉండొచ్చు. కాకపోతే ఇది భూకంపం కాదు. వీటిని సింక్ హోల్స్ అంటారు. భూమి చూడడానికి గట్టిగా స్టిఫ్ గా ఉంటుంది, కానీ అది అంత స్టిఫ్ కాదు, అంత సేఫ్ కూడా కాదు. సేఫ్ కాకుండా పోవడానికి రీజన్ కూడా మనమే అనుకోండి. అక్కడ ఇక్కడ తవ్వి అన్ని అన్సేఫ్ చేసేస్తున్నాం. ఇలా వానలు పడినప్పుడు కొంచెం కొంచెం చీలడం మనం చూసే ఉంటాం. ఈ విధంగా వానలు లేకపోయినా భూమికి హోల్స్ పెడితే వాటినే సింక్ హోల్స్ అంటారు. ఇలాంటి సంఘటనలు వరల్డ్ లో చాలానే రికార్డ్ అయ్యాయి. ఇలాంటివి చాలా తక్కువగానే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు ఎలాంటి సిగ్నల్ లేకుండా డైరెక్ట్ గా కొలాప్స్ అవ్వడం వల్ల చాలా నష్టం వస్తుంది. ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందేమో అని రోడ్డు మీద చాలా నిదానంగా వెళ్తాం. ఇంకా ఇలాంటి అనుకోని హోల్స్ అయితే మనమేం చేయగలం. అదే ఏ పెట్రోల్ ట్యాంకో ఆయిల్ ట్యాంకో అయితే రిజల్ట్ ఇంకా భయానకంగా ఉంటుంది. నార్మల్ గా మెరుపులు ఒక ప్లేస్ లో 2 టైమ్స్ వెంటనే పడవు. కాకపోతే కొన్ని కేసెస్ లో ఒక్కసారికే అది చేయాల్సిన డ్యామేజ్ చేసేసి వెళ్తుంది. ఈ ఇన్సిడెంట్ కెనడాలో చోటు చేసుకుంది. వానలు ఎక్కువగా ఉండటం వల్ల జనాలు ఇళ్లలోనే ఉన్నారు. అప్పుడే ఇలా జరిగింది. దీని దెబ్బకి ఇంటి పైకప్పు కూడా కిందకి వచ్చేసింది. అదే టైంకి లక్కీగా మన కోసమే ఈ అబ్బాయి రికార్డ్ చేసినట్టున్నాడు. మనం లైఫ్లో చాలా తుఫాన్లు వడగాళ్ళు చూసే ఉంటాం. అలాంటప్పుడు చాలా వస్తువులు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోలో అక్కడ ఉన్న వస్తువులు ఎలా ఎగిరిపోతున్నాయో చూడండి. మనం ఫుట్బాల్ గేమ్స్ లో చాలా గోల్స్ చూసే ఉంటాం. కొన్ని గోల్స్ అయితే అన్బిలీవబుల్ గా ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూడండి, గోల్ కీపర్ వచ్చి ఆపడానికి ట్రై చేసిన ఫ్రంట్ ఫ్లిప్ తో సూపర్ గా గోల్ చేశాడు. మీలో కొంతమంది బౌలింగ్ చేసే ఉంటారు. ఓ ఈ బౌలింగ్ కాదు, ఈ బౌలింగ్. మాల్స్ లో చాలా ప్లేసెస్ లో ఈ బౌలింగ్ అవైలబుల్ లో ఉంటుంది. కాకపోతే కొంతమంది చాలా డిఫరెంట్ స్టైల్స్ లో ఈ బౌలింగ్ ని ట్రై చేస్తారు. అలాగే వీళ్ళని చూడండి, వీళ్ళకి బౌలింగ్ అంటే చాలా ఇష్టం, అలాగే కాల్స్ అంటే కూడా చాలా ఇష్టం అనుకుంటా. సో వీటిని మిక్స్ చేసి ట్రై చేసినప్పుడు రిజల్ట్ ఇలా వచ్చింది. రిజల్ట్ నిజంగానే అద్భుతంగా ఉంది కదా. ఇండియాలో చాలా స్టేడియంస్ ఉన్నాయి. అవి చాలా పెద్దవిగా కూడా ఉంటాయి. చాలా మంది స్టేడియంకి వెళ్లే ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా ఏదైనా ఒక స్టేడియం కొలాప్స్ అవ్వడం చూసారా? అయితే ఇక్కడ ఒక లుక్ వేసుకోండి. చూడడానికి మనకి చాలా అద్భుతంగా ఉన్న వాళ్ళకి మాత్రం లెక్కలేనంత నష్టం వస్తుంది. మన లైఫ్ లో మనం చాలా డ్యామ్స్ ని చూసే ఉంటాం. డ్యామ్స్ ని డిఫరెంట్ పర్పస్ కి యూజ్ చేస్తారు. మనకి తెలిసి డ్యామ్స్ ని మనం నీళ్లు సేవ్ చేయడానికి, నీళ్లు నిల్వ చేయడానికి వాడతాం.
కాకపోతే కొన్ని డ్యామ్స్ ఇంకా చాలా పదార్థాలు నిల్వ చేయడానికి వాడతాం. కొన్ని డ్యామ్స్ ని కన్స్ట్రక్షన్ వేస్ట్ మెటీరియల్స్ ని నిల్వ చేయడానికి వాడతారు. అలాగే బ్రెజిల్లో బూమాటినో టైలింగ్ అనే డ్యామ్ ని అక్కడ ఉన్న ఇనుము ప్రాసెసింగ్ చేసే కంపెనీస్ నుండి వచ్చే వేస్ట్ ని నిల్వ చేయడానికి యూజ్ చేస్తారు. 2015లో అక్కడ ఇలాంటి ఒక డ్యామ్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల పగిలిపోయి డ్యామ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది అక్కడ అలా బ్లాస్ట్ అయ్యాక కూడా ఇలాంటివి మళ్ళీ అవ్వకుండా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ని తీసుకోలేదు. 2019లో మళ్ళీ డ్యామ్ కొలాప్స్ అయింది. అప్పుడు సిటీకి చాలా నష్టం వచ్చింది. ఆ సిటీలో ఉన్న ఇల్లులు, ఆఫీసులు మొత్తం ఆ వేస్ట్ తో మునిగిపోయాయి. అక్కడ చాలా మంది జనాలు ఈ కొలాప్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారు. లోకల్ గా అక్కడ ఉన్న జనాలు అక్కడ నుండి వెళ్ళడానికి టైం లేకుండా పోయింది. మొత్తం అంతా అక్కడ స్ట్రక్ అయిపోయారు. ఏదైనా పెద్ద గేమ్స్ గానీ ఈవెంట్స్ గానీ స్టార్ట్ అయినప్పుడు స్టేడియంలో చాలా మంది కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. అలాగే ఇక్కడ ద హోయాన్ స్టేట్ మార్చింగ్ బ్యాండ్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పర్ఫార్మెన్స్ ని చూడండి. మైక్ లో మాట్లాడుతున్న వ్యక్తి చెబుతున్న దానికి మ్యాచ్ అయ్యేట్టు ఇక్కడ వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. Their actions helped to echo President Kennedy's bold challenge to our nation. ఎప్పుడైనా మీకు పెయింటింగ్ వెయ్యాలి అని అనిపించిందా? చిన్నప్పుడు చాలా మంది పెయింటింగ్ వేసుంటారు. చాలా మంది మంచి పెయింటింగ్స్ ని చూసుంటారు. ఇప్పుడు మనం ఒక మంచి పెయింటర్ ని చూడబోతున్నాం. కాకపోతే అది ఒక జంతువు. అది ఒక ఏనుగు. నార్మల్ గా ఏనుగుల్ని జంతువులలో చాలా తెలివైనవిగా భావిస్తాం. ఈ ఏనుగులైతే పెయింటింగ్ లో ఎక్కడికో వెళ్లిపోయాయి. అవి ఈ పెయింటింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తులే వీటికి పెయింటింగ్ నేర్పించారు. ఏదో అలా బోర్డు మీద బ్రష్ తో గీయడం కాదు. ఇవి చాలా అద్భుతంగా పెయింటింగ్ వేస్తాయి. ఇక్కడ ఉన్న వ్యక్తులు పెయింట్ ఉన్న బ్రష్ ని ఏనుగులకి అందిస్తాయి. ఈ ఏనుగులు వాటిని తీసుకొని పెయింటింగ్ ని వేస్తాయి. ఇప్పుడు చూసినట్టే చాలా జంతువులకి చాలా స్కిల్స్ ఉంటాయి. అలాగే కొన్ని పిల్లులైతే చాలా గొప్పగా స్కిల్స్ చూపిస్తాయి. ఇలా స్టంట్స్ చేయడానికి ఇవి చాలా ట్రైనింగ్ తీసుకుంటాయి. కాకపోతే ఇప్పుడు చూసేది ఇన్ని స్టంట్స్ చేసే పిల్లిని కాదు, ఇలా యాక్టింగ్ చేసే పిల్లిని. ఇది అక్కడ ఉన్న వ్యక్తి చేత్తో షూట్ చేస్తే దానికి ఎంతో అద్భుతంగా రియాక్షన్ ఇస్తుంది. అదే ఈ పిల్లి యొక్క స్పెషాలిటీ. యానిమల్స్ మాట్లాడలేవు, ఎందుకంటే వాళ్ళ వోకల్ కార్డ్స్ అంతగా డెవలప్ అయ్యి ఉండవు. వాళ్ళ అప్రోచ్ అయ్యే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే కొన్ని యానిమల్స్ కి బాగా ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడేలా చేయవచ్చు. మనం దాదాపు చాలా చిలకల్ని మాట్లాడడం చూసాం. కాకపోతే రెవెన్స్ అనే పక్షి కూడా మాట్లాడడం ఈవిడ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే మన ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే ప్లీజ్ కామెంట్స్ లో పార్ట్ 2 అని మెన్షన్ చేయండి. అదే విధంగా ఈ వీడియోలో మీకు ఏ క్లిప్ బాగా నచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.